హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. స్టవ్‌తో పని లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీని ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ టైంలో సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రుచి కూడా చాలా చాలా బావుంటుంది. వీడియోని చివరి వరకు చూసి ఈ టిప్స్ తోటి స్వీట్‌ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి అరకప్పు వరకు పంచదారను వేసుకోవాలి. పంచదారకు బదులుగా పటికి బెల్లాన్నైనా ఉపయోగించుకోవచ్చు. బ్రౌన్ షుగర్‌ని ఉపయోగించినట్లయితే కలర్‌లో కొంచెం మార్పొస్తుంది. టేస్ట్‌లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. టేస్ట్, టెక్స్చర్ మొత్తం అంతా కూడా స్వీట్ షాప్స్‌లో లాగే రావాలి అంటే పంచదారని మాత్రమే ఉపయోగించండి. తర్వాత ఇందులోకి 2 యాలకులను కూడా వేసుకోవాలి. ఇందులోకి 5 జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా జీడిపప్పులు వేసుకోవడం వల్ల ఈ స్వీట్‌కి సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అలాగే రుచి కూడా చాలా చాలా బావుంటుంది. కావాలంటే మీరు మరికొంచెం జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. పంచదార గానీ, యాలకుల పైన ఉండే పొట్టు గానీ ఎక్కడ రవ్వ రవ్వగా తగలకూడదు. మొత్తం అంతా కూడా ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని, ఈ పొడిని ఒక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్‌ని తీసుకొని, ఇందులోకి ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకున్నారో, అదే కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి పొడిని తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఉపయోగించాలనుకుంటే, వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్‌ని తీసేసుకొని, అలాగే కొబ్బరిలో ఉండే పాలను కూడా పూర్తిగా తీసేసుకున్న తర్వాత మాత్రమే ఉపయోగించుకోవాలి. పచ్చి కొబ్బరిని ఉపయోగించడం వలన స్వీట్ కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని, ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిలోకి ఈ కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పంచదార, కొబ్బరిని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు పాల పొడిని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా పొడిలోకి బాగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి. పంచదారను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ ఉండలుగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటివి లేకుండా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా పాలను వేసుకోవాలి. పాలను ఒకేసారి వేసినట్లయితే ఇందులో ఉండే పంచదార పొడికి తడి తగలగానే కరుగుతూ ఉంటుంది. ముందే పాలు ఎక్కువగా వేసేసినట్లయితే డౌ కంప్లీట్ అయ్యేసరికి పంచదార పూర్తిగా కరిగి టూ సాఫ్ట్‌గా వచ్చేస్తుందండి. కనుక పాలను మాత్రం చూసుకుంటూ వేసుకోండి. నాకైతే ఇక్కడ 5 స్పూన్ల వరకు పాలు పట్టాయి. కన్సిస్టెన్సీ చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దగా అవుతోంది అనిపించినప్పుడు పాలను వేయడం ఆపేసి పిండి మొత్తాన్ని కూడా దగ్గరగా చేసుకుంటూ కలుపుకోండి. ఇంక పాలు అవసరం ఉండదండి. ఈజీగానే ముద్దగా అయిపోతుంది. ఈ ముద్దను ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే ఇందులో ఉండే పంచదార పొడి కొద్ది కొద్దిగా కరుగుతూ తేమ బయటకు వచ్చి సాఫ్ట్ ముద్ద అనేది రెడీ అవుతుంది. మీరిక్కడ చూడొచ్చు చేతులకి ఇలా కొద్దిగా తేమ వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ముద్దను 2 భాగాలుగా చేసుకోవాలి. నేను 2 కలర్స్‌లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 2 భాగాలుగా చేసుకున్నాను. మీరు ఎన్ని కలర్స్ వేసుకొని ప్రిపేర్ చేయాలనుకుంటే అన్ని భాగాలుగా చేసుకోండి. ఇప్పుడు ఒక ముద్దను ఆరిపోకుండా ఉండడం కోసం ఒక బౌల్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. మరొక ముద్దలోకి కొద్దిగా ఫుడ్ కలర్‌ని వేసుకోండి. వీడియోలో కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం మాత్రమే నేనిక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. ఫుడ్ కలర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఈవెన్‌గా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా సమానంగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దను వుడెన్ బోర్డ్ మీద వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడు వేరే వేరే సర్ఫేసెస్ అయితే స్కిడ్ అవుతుంది గానీ వుడెన్ సర్ఫేస్ అయితే ఎక్కడ స్కిడ్ అవ్వకుండా ఈజీగా రోల్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకునేటప్పుడు ఒకవేళ మధ్యలో ఒక బ్రేక్ అయితే ఏమీ పర్వాలేదండి. ఇలాగే రోల్ చేసుకొని తీసుకోండి. పిండిని కలుపుకున్న తర్వాత వెంటనే ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. ఎక్కువసేపు పిండిని అలా వదిలేస్తే గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత రోల్ చేయడం కష్టమవుతుంది. పిండి కలుపుకున్న వెంటనే ఇలా రోల్ చేసేసుకోవచ్చు.
ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి. స్వీట్ ప్లేట్ కంటుకోకుండా ఉండడం కోసం అడుగు భాగంలో ఇలా బటర్ పేపర్ని కానీ అల్యూమినియం ఫాయిల్ని కానీ వేసుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ రోల్స్ని ప్లేట్లోకి ఉంచుకుని ముందు ఒక 30 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొద్దిసేపు ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం వల్ల స్వీట్ నుండి మళ్ళీ పాకం రాకుండా ఆరిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇలా కొద్దిగా గట్టిగా కూడా అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ రోల్స్ని మనకి నచ్చిన సైజులోకి కట్ చేసుకోవాలి. నేను ఇలా రోల్స్లా కట్ చేస్తున్నాను కదండి, వీటిని చిన్న చిన్న బైట్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీకి అసలు స్టవ్తో పని ఉండదండి. ఏ వయసు వారైనా సరే చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు వైపులా కూడా ట్యాప్ చేసుకుని తీసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్ని పీసుల్ని కట్ చేసుకోవాలి. నేను చూపించిన అరకప్పు క్వాంటిటీ తోటి అన్నిటినీ తీసుకున్నట్లయితే మీకు దాదాపుగా 10 వరకు స్వీట్స్ వస్తాయి. అన్ని స్వీట్స్ని కట్ చేసుకున్న తర్వాత పైన గార్నిషింగ్ కోసం సిల్వర్ ఓక్ని వేసుకుని కొద్దిగా రోల్ చేసుకున్నట్లయితే స్వీట్స్ రెడీ అయిపోతాయి. ఎక్కడ తడి తగలకుండా ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఈ స్వీట్స్ 5 నుంచి 7 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈ స్వీట్లో చాలా తక్కువ క్వాంటిటీలో జీడిపప్పు వేసాం కదండి, అయినప్పటికీ ఈ స్వీట్ రుచి కాజు బర్ఫీకి ఏమాత్రం తీసిపోదు. చాలా చాలా రుచిగా ఉంటాయి. అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈ స్వీట్స్ ఆరడానికి కొంచెం సమయం పడతాయేమో కానీ ప్రిపేర్ చేయడానికి అయితే 15 నుంచి 20 నిమిషాల లోపే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరికైనా స్వీట్స్ గిఫ్ట్గా ఇవ్వాలన్నా లేదా కొన్ని ప్రత్యేక సందర్భాలలో తక్కువ టైంలో స్పెషల్గా స్వీట్ ప్రిపేర్ చేయాలన్నా సరే ఈ కాజు రోల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, స్వీట్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇందాక చెప్పాను కదండి, ఎయిర్ టైట్గా ఉండే జార్లో తడి లేకుండా స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు కూడా ఈ స్వీట్స్ నిలవ ఉంటాయి. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు కానీ ఫైర్లెస్ కుకింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.